అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో ఏకాదశి రెండు వస్తాయి. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని. శుద్ధ ఏకాదశి ఆల్రెడీ మనం చేసాము, బహుళ ఏకాదశి వస్తుంది. అంచేత ఈ ఏకాదశి అంటే ఏంటి అసలు? ఏకాదశి ఒక తిథి అనుకుంటాం కదా. ఏకాదశి అంటే ఒక దేవతట. ఆ సంగతి మనకి తెలుసా? అది తెలుసుకుందాం. ఏకాదశి అనే ఒక దేవత కథ ఏంటి అన్న విషయం ఈరోజు మనం తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం. ఏకాదశి దేవతే కార్తీక మాసంలో జన్మించిందట. అందుకే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతాన్ని అనగా తెలుసుకుందాము. జన్మ వృత్తాంతము అంటే ఏకాదశి పుట్టుక కథ ఏంటి అన్నది. అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాట. అతడు మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాల్దవడం మొదలుపెట్టాడు. ఎవరో ఆ మురాసురుడు అనమాట. ఈ బ్రహ్మరాక్షసుని భార్య నుండి తమను కాపాడమంటూ ముల్లాకాల్లోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి కూడా మధ్య గొప్ప భీకరమైన సంగ్రామం జరిగింది. అంటే గొప్ప యుద్ధం జరిగిందనమాట. రాక్షసుడికి విపరీతమైన బలం ఉంటుంది కదా, అందుకని వాళ్ళని అణచాలంటే చాలా కష్టపడాలి. దేవుడే అంత కష్టపడ్డాడు చూడండి. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా కూడా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తన కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అది తెలుసుకొని మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతను సంహరించాలనుకుని అతను నిదానంగా ఆ గుహని చేరుకుంటాడు. ఎవరు? మురాసురుడు అనమాట. కానీ విష్ణుమూర్తికి అంతా తెలుసు కదా, అది యోగనిద్రే కదా. ఎప్పుడైతే చుడితలంపుతో అయినా దగ్గరికి మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆమె ఏకాదశి. కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుడిని భస్మం చేసింది ఏకాదశి దేవి. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడవుతాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని వసిగాడు. ఎవరు? విష్ణుమూర్తి ఏకాదశి దేవతకి. దానికి ఏకాదశి దేవత తన ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలని హరించుకుపోవాలని కోరుకుంది. ఎవరు? ఏకాదశి దేవత. ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారం తెలపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. మురాసుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమైంది. విష్ణుమూర్తి మురారి అంటారు కదా. అలాగే ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటికీ అప్పటి నుంచి కూడా ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారము అంటే వండిన ఆహారం అన్నమాట తీసుకోకుండా ఉండాలి. మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెప్తూనే ఉన్నారు కదా. ఉపవాసం చేస్తే మన హెల్త్ కూడా బాగుంటుంది. అంచేత ఉపవాసం చాలా ఇంపార్టెంట్. అంటే భక్తి ముక్తి కూడా వస్తుంటే ఏకాదశి ఉపవాసం చేస్తే. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మంచిదని, అది కుదరకపోతే 15 రోజులకైనా ఒక ఉపవాసం చేస్తే మంచిదని, శరీరం దృఢంగా ఉంటుందని చెప్తూ ఉంటారు గొప్పవాళ్ళు. తనని తాను స్వస్థత పరుచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఉపవాసం. అంచేత ఉపవాసం చేయడము అన్ని రకాల కూడా మంచిదే. అటు భక్తి ఉంటుంది, దైవ చింతనతో గడపడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. శరీరానికి మనం ఇచ్చే అవకాశం ఉపవాసం అనేది అనమాట. అంటే డైజెషన్ అది బాగుండడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. అలాగే భక్తిపరంగా కూడా చాలా మంచిది. ఇక అమావాస్య పౌర్ణమి తిథులు దగ్గర పడుతున్న కొద్దీ జ్యోతిషరీత్యా చంద్రుని ప్రభావం మానవులకు మనసు మీద పడుతుంది, శరీరాల మీద అధికంగా ఉంటుంది. అంచేత ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి నాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అమావాస్య పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా మనసు తేలిగ్గా ఉంటుందని కూడా చెప్తున్నారు. సైంటిస్టులు కూడా చెప్తున్నారు. దీన్ని ఏకాదశి ఉపవాసం అంటే వారానికి లేకపోతే 15 రోజులకి ఒక ఉపవాసం చేయడం చాలా మంచిదని చెప్తున్నారు. అంతేకాకుండా ఇలా ఉపవాసం చేయడం వల్ల భగవంతుని యొక్క కృపా కటాక్ష విషయాలు కూడా మన మీద ఉంటాయి. భక్తిగా ఉంటుంది ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల. అందుచేత ఈ ఏకాదశి ఒక దేవత అనే విషయాన్ని గ్రహించండి.
ఈ దేవత పుట్టింది కూడా ఏకాదశి తిథి రోజునే. అందుచేతనే ఈ ఏకాదశి ఉపవాసం చేస్తే కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైన మాసం, హరిహరులకు ఎంత ఇష్టమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసం ఏకాదశి, శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రెండూ కూడా ఉపవాసం చేయడం వల్ల చాలా చాలా మంచిది, అనుకున్న పనులు అవుతాయి. అలాగే మనకి అష్టైశ్వర్యాలతో తొలతూగడానికి కూడా స్వామి యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. ఏకాదశి అంబరీష్ని కథ కూడా అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. ఈ ఏకాదశి తప్పనిసరిగా అందరూ ఆచరించండి, శక్తిని బట్టి చేయండి.